మీరు గనక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్లయితే గనక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే మీ హ్యాబిట్స్ ఏవైనా చెడు అలవాట్లు ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న తర్వాత మనకి ఏదైనా జరిగినప్పుడు మన ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవాలంటే దాదాపు 1 crore 2 crore టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకుంటారు. కాబట్టి మ్యాక్సిమం కంపెనీ ఏదైనా తప్పు జరిగితే ఆ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోకుండా రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కనుక యాజ్ పర్ 2015 ఇన్సూరెన్స్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం మనకి ఏవైనా అలవాట్లు ఉండి వాటిని కనుక మెన్షన్ చేయకుండా 3 years కంప్లీట్ అయిపోయిన ఈ 4 to 5 years అయ్యింది అనుకుందాం. 3 years లోపే యాక్చువల్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే మన అలవాట్ల గురించి తెలుసుకొని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలా అప్డేట్ చేయని పక్షంలో మనకు ఏదైనా చెడు అలవాట్లు ఉండి సడన్గా అనారోగ్యం వచ్చి మనం కనుక చనిపోయినట్లయితే ఆ ఇన్సూరెన్స్ని ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సెక్షన్ 45 ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం. కాబట్టి మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్లయితే మీ అలవాట్లను ప్రతి ఒక్కటి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ఇంక్లూడ్ చేయండి. ఏ చిన్న సాకైనా సరే చూపించి ఇన్సూరెన్స్ ప్లాన్ క్లెయిమ్ని రిజెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.